మాట్లాడు. మనకు కూడా ఒక్కొక్కసారి వాటర్ బిల్ కూడా ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా. గవర్నమెంట్ స్కూల్ వచ్చింది అంటే మన జిల్లాలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయంటే మన వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులు అధికారులే కారణం. ఒకసారి క్లాస్ అండి. అలాగే శ్రీధర్ అనూప్ గారు డాక్టర్ స్టేట్ IMA కన్వీనర్ గారిని, మన డాక్టర్ గారు సాయి ప్రణీత గారికి, అలాగే సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఆటపాటలు కార్యక్రమం తర్వాత కాస్త ఉల్లాసభరితమైన కార్యక్రమం తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సంగీత. మన PRTUTS జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవానికి విచ్చేసిన చైర్పర్సన్ సమీల వాణి గారికి, అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ అన్నిట్లలో అన్ని రంగాల కంటే మనకు ప్రత్యక్షంగా లైవ్ పొద్దున లేచినప్పటి నుండి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. పొద్దున్నే ఇంతమందిని చూస్తున్నాం. కానీ నిజంగా మాకు ఒక అన్న ఒక తమ్ముడు PRTU 33 జిల్లాలలో ఇంత మంచి మహిళలు ఇంత మంచి అన్నదమ్ములు ఎక్కడ ఉండారని నిజంగానే సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు మా జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారు, మరి మనము టీచర్స్గా ఉన్నాం. ఫస్ట్ మహిళల్లో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఒక కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఒక ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అందులో జాబ్ చేసే మహిళలు అంటే మరి మగవాళ్ళ కంటే మన స్కూల్లో HMs కానీ DO గారు కానీ మనమే బాగా పనిచేస్తాం. ఒక శాలరీ ఇవ్వడం మాత్రమే వాళ్ళ పని. మనం ఇంట్లో వంట పని చేయాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్లో పిల్లలు చూసుకోవాలి. ఇవన్నీ మనం బాధ్యతగా తీసుకుంటున్నాం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు మంచి టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క టీచర్ కింద చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ని మంచి వేలో గైడ్ చేసి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి అర్థం చేసేలా చెప్పి, ఒక్కొక్క టీచర్ కింద చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును ముందుకు నడిపించే మార్గదర్శకులుగా ఉంటూ వాళ్ళని మంచి మార్గంలో చూపించాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, మనం ఏంటంటే ఈరోజు ఏంటి స్పెషల్ అనేది అంటే సమాజానికి మహిళ అనేది ఎంత ముఖ్యమో మనము అర్థం చేసుకోవాల్సిన రోజు. అంటే సమాజ నిర్మాణానికి మహిళ ఎంత అవసరము, ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. మన పురాణాలను మన సంస్కృతిలోనే మనకు సంబంధించిన శ్లోకం ఉన్నది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తమంతే తత్ర దేవత. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని ఒక శక్తి రూపంలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ప్రొద్దున్నే లేవగానే ఇంట్లో పని చూసుకుంటూ బయట పని చూసుకుంటూ ఇంత టీచర్స్ వృత్తికి గర్వకారంగా ఈ మేడమ్స్ ఒక సరస్వతి పుత్రికలు కాబట్టి పిల్లలందరినీ ఎంతో తీర్చిదిద్ది, ఎంత ఇంట్లో పని ఉన్నా టైంకి స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్క పిల్లల్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళను ఒక వృత్తి దాకా తీసుకొచ్చినందుకు వారికి మేడమ్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. Shaping the future generations, in shaping a student. Your teacher can teach lessons not only to give knowledge, but they can also teach a child to build the character, to learn the moral values and ethics. Teachers andulonu lady teachers, they can encourage the girl children, and they can move friendly with the girl child to strengthen the education system and also to gain the knowledge. Government and mutual support. దీని కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడిన రోజు ఈ మార్చ్ 8 ఉమెన్స్ డే. ఈరోజు మనం ప్రతి ఒక్క స్ఫూర్తిదాయకమైన మహిళ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అచీవ్మెంట్స్ని
సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్దేశించుకున్న రోజు. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద బెస్ట్. మేము యాజ్ అ హౌస్ వైఫ్ ఒక ఇప్పుడైతే మా పాపకు పెళ్ళి అయిపోయింది, ఒక వ్యక్తిని మా భర్తను పంపించి అంతా కొంచెం ఇంట్లో చూసుకునే వరకే మేము టైర్డ్ అవుతాం. కానీ యాజ్ మీ టీచర్స్ మీరు ఇంట్లో చేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చి ఎంతోమంది పిల్లలను మీరు తీర్చిదిద్దే బాధ్యత మీ పైన ఉంది. ఇది రియల్లీ ఇట్స్ అ గ్రేట్ జాబ్. సొసైటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, టీచర్స్, డాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ మీ కింద నుండి వచ్చిన వాళ్ళే. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద బెస్ట్. ప్రతిరోజు ఈ ఒక్కరోజే మిమ్మల్ని ఏదో మనం పొగిడితేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో కాదు. ఎందుకంటే వర్క్ పరంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా టీచర్సే ఉంటారు. వర్క్ పరంగా ఎంతో స్ట్రెస్ ఉంటుంది మీకు. మరి ఉండే స్ట్రెస్ లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంటి దగ్గర కావచ్చు, స్కూల్ లోపల కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి చూసే సందర్భంలో మా మిసెస్ కూడా టీచరే, నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటా. మా స్కూల్లో పనిచేసే లేడీ టీచర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఈరోజు మరి ముందుకు పోతా ఉన్న తరుణం లోపల ముఖ్యంగా మన కర్తవ్యం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలని ముందుకు తీసుకుపోవడం, అక్కడ ఉన్నటువంటి చిన్నారి విద్యార్థులకు మరి ముఖ్యంగా మంచి చదువు అందించడం. మరి దాని లోపల మన జగిత్యాల జిల్లా ఏదైతే ఉందో లాస్ట్ టైం రిజల్ట్ మనం చూసినాం, 10th క్లాస్ రిజల్ట్ మనం ప్రామాణికంగా తీసుకుంటాం. మరి దాదాపుగా మనం అంతకుముందు ఇక్కడ పట్టణంలో స్థలం ఉన్నది, మనం లాస్ట్ టైం 4th ప్లేస్ కూడా రావడం జరిగింది. మరి దీనికి అందరికీ కారణం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు, అందులో ప్రథమ అంటే పూర్తి స్థాయి లోపల పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు. మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మనము భారతదేశంలో మనం అత్యధికంగా పూజించే దేవుడు ఈశ్వరుడు, అర్ధనారీశ్వరుడు. అంటే మనలో సగం ప్రతిదీ కూడా ఇప్పుడు సగమై ఉన్నాము. అర్ధనారీశ్వరుని మనము అధికంగా భారతదేశంలో పూజిస్తున్నాం. కాబట్టి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. ఈ రోజుల్లో ఎప్పుడో బ్రిటిష్ మొఘళ్ళు పరిపాలించిన కాలంలో ఆడవాళ్ళు అవమానాలకు, అణచివేతలకు గురి కాబడ్డారు. కానీ ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మహిళలు ముందుండడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మనము ముందుకు పోతున్నాం. మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఏదైనా పండగ జరుపుకునే వాతావరణం గురించి ప్రస్తావన జరగాలి. యాక్చువల్గా నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వేదికలో జరుగుతున్న సంభాషణ మహిళను అనుకుంటున్నారనే కాన్సెప్ట్లోనే మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు వాస్తవంగా మహిళా దినోత్సవం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలు అన్ని రంగాలలో ముందున్నారు. ఒక పాఠశాలకు వెళ్తే 92 మంది ఉపాధ్యాయులలో మొత్తం మేల్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, మొత్తం ఫీమేల్సే ఉన్నారు. కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణగా పనిచేస్తున్న, ఈవెందో మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన హైదరాబాద్లో మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో లేడీస్లే ఎక్కువ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నారనే ఉద్దేశం. ఎవరైతే మీ పిల్లలు ఉంటారో మీ పిల్లలకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, వాళ్ళు కూడా ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేసి ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా ముందు జరుపుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం దయచేసి ఒక్కొక్క ఇన్ఛార్జింగ్ టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ వారి ఇక్కడికి వచ్చి ఆ ఫోటోలో పాల్గొనవలసిందిగా. ఎప్పటికీ PRTUS ప్రతి ఒక్కసారి మాకు ఇంత మీ విలువైన సమయాన్ని ఇవ్వవలసిందిగా. సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే సన్మానించవలసిందిగా మహిళా ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాం. 22వ వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి అరాల. అలాగే ఈరోజు PRTUS తీర్చిదిద్దినటువంటి
ఈషా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి నాగమణి గారిని పిలవగానే వచ్చి మహిళలను ఎంతో సార్ ఆనందరావు సార్ అలాగే మీరు కూడా కొత్తగా ఉండాల్సింది